నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి న్యూ సిలబస్ ఇది 2024 నుంచి స్టార్ట్ అయినటువంటి 2024-25 బ్యాచ్ వాళ్ళకి స్టార్ట్ అయినటువంటి న్యూ సిలబస్ ఇది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోయట్రీ పాఠ్యాంశం ఓజిమాండియస్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. దీనిని పిబి షెల్లి గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి A to Z విషయాలు సమ్మరీని అబౌట్ ది ఆథర్, అట్లాగే తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో సమ్మర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెక్స్ట్ కూడా స్క్రీన్ మీద చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఒకటే పాఠ్యాంశం కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని చూసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే కాదు, వేరే వేరే యూనివర్సిటీల పరిధిలో కూడా ఓజిమాండియస్ అనేటటువంటి పాఠ్యాంశం ఉండడం జరిగింది. ఈ ఓజిమాండియస్ అంటే ఏమిటి, ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అనేటటువంటిది మనం కంప్లీట్గా A to Z కీ వర్డ్స్తో చెప్తా. క్వశ్చన్స్ అనేటటువంటి కూడా ఈ పాఠ్యాంశం నుంచి ఓజిమాండియస్ లేదా పిబి షెల్లి అనేటటువంటి పదంతో రావడం జరుగుతుంది. అసలు ఓజిమాండియస్ అనేటటువంటి ఈ టైటిల్ మీనింగ్ ఏంటంటే ఇది ఒక రాజు యొక్క విగ్రహం అన్నమాట. అయితే బ్రిటిష్ మ్యూజియంలో బ్రిటన్లో ఓజిమాండియస్ అనేటటువంటి ఒక విగ్రహం అనేటటువంటిది ప్రజాదరణ పొందినటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి విగ్రహం. ఇది ఎవరి విగ్రహం అంటే రామ్సెస్ II అనేటటువంటి ఈజిప్షియన్ కింగ్ యొక్క విగ్రహం అనమాట. అయితే ఈ విగ్రహం పురావస్తు శాస్త్రవేత్తలు కనుక్కోకన్నా ముందు ఒక ఎడారి ప్రాంతంలో ఉందన్నమాట. ఆ ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ట్రావెలర్ వెళ్ళి ఆ ఓజిమాండియస్ అనేటటువంటి స్టాచ్యూని చూస్తే అది చెల్లా చెదరై ముక్కలు ఉండి చుట్టూ ఇసుక తిన్నెలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఆ బ్రిటిష్ మ్యూజియానికి రాకంటే ముందే పిబి షెల్లి గారికి ఆ ట్రావెలర్ ఎవరైతే చూశారో ఆ ట్రావెలరు పిబి షెల్లి గారికి ఇట్లా ఓజిమాండియస్ అనేటటువంటి రామ్సెస్ II యొక్క విగ్రహము ఉంది, అక్కడ ఎడారిలో డిజర్ట్లో ఉంది అనేటటువంటి కంటెంట్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ పిబి షెల్లి గారు ఆ విగ్రహం గురించి ఊహా పరికల్పనతో రాసినటువంటి పద్యం అన్నమాట. పోయిట్రీకి సంబంధించి ఇది ఒక పద్యపు పోటీలు, ఒక పోయిట్రీకి సంబంధించినటువంటి పోటీ ఉంటేనంటే కొంతమంది ఫ్రెండ్స్తో పాటు ఇతను కూడా ఈ పోయంని రాయడం జరిగిందనమాట. ఓజిమాండియస్కు సంబంధించి ఏమేమి ఉంటుంది, అబౌట్ ది ఆథర్ ఏంటి, ప్రతి టాపిక్ కూడా చర్చించుకుందాం. ఈ పోయట్రీని పిబి షెల్లి గారు రాయడం జరిగింది. అయితే పూర్తి పేరు ఏంటంటే పెర్సీ బెషీ షెల్లి అని పూర్తి పేరు అనమాట. పెర్సీ బెషీ షెల్లి వాజ్ ఏ ఫేమస్ ఇంగ్లీష్ పోయట్ ఫ్రమ్ ద ఎర్లీ 19th century. 19వ శతాబ్దపు ప్రారంభంలో బాగా ప్రజాదరణ పొందినటువంటి రచయిత పిబి షెల్లి గారు అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ పోయట్ అనేటటువంటిది కీవర్డ్గా గుర్తుంచుకోండి. పిబి షెల్లి వాజ్ బార్న్ ఇన్ 1792 ఇంటూ ఏ వెల్తీ ఇంగ్లీష్ ఫ్యామిలీ. ఇతను చాలా డబ్బు ఉన్నటువంటి సంపన్న కుటుంబంలో ఒక ఇంగ్లీష్ ఫ్యామిలీ, అంటే అక్కడ ఇంగ్లీష్ పోయట్ కదా, ఎట్లాగో బ్రిటిష్కి చెందినటువంటి పోయట్ కాబట్టి ఆ విధంగా బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో వెల్తీ ఫ్యామిలీలోనే జన్మించడం జరిగింది. అట్లాగే హీ డైడ్ ఇన్ ఏ బోటింగ్ యాక్సిడెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇన్ 1822. 1822 సంవత్సరంలో చాలా తక్కువ ఏజ్లోనే బోటింగ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందనమాట. బోటింగ్ యాక్సిడెంట్లో 1822లో చనిపోయిండు. 1792 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఇది పిబి షెల్లి గారికి సంబంధించినటువంటి కంటెంట్. ఈ కంటెంట్కి సంబంధించినటువంటిది మీరు కొంత ఎక్కువ రాయాలి. ఇంకా కొన్ని చెప్తాను చూడండి. అయితే పిబి షెల్లి గారు బాగా ప్రజాదరణ పొందినటువంటి పోయట్ కదా, దేని ప్రకారంగా ఏ రచనలు ఎక్కువ చేసిండంటే పిబి షెల్లి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయట్ అని చెప్పుకోవచ్చు అనమాట. పిబి షెల్లి, పెర్సీ బెషీ షెల్లి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయట్. రొమాంటిక్ జోనర్కు సంబంధించినటువంటి ప్రకృతి వర్ణయుతమైనటువంటి కొంత శృంగారభరితమైనటువంటి రచనలు ఎక్కువ చేయడం జరిగిందనమాట. అయితే పిబి షెల్లి గారు ఒక విప్లవవాది, దేవుడు ఉన్నాడు లేడు, గాడ్ ఇటువంటి ప్రిఫరెన్స్ లేకుండా మానవతావాది, రొమాంటిక్ జోనర్లో నేచర్ని ఎక్కువ చేసుకొని రచనలు చేయడం జరిగింది. అయితే ఇతను ఎక్కడ చదువుకున్నాడు, ఏ టైం పీరియడ్లో చదువుకున్నాడు అనేటటువంటి అనేది చర్చించుకుంటే పిబి షెల్లి గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో
చదువుకుంటున్నమాట. చదువుకుంటున్నంటే అప్పుడు ఇతని భావజాలానికి సంబంధించినటువంటి రచనలు చేస్తున్నప్పుడు ఎటువంటి రచన చేసిండంటే ఏ పాంప్లెట్ పబ్లికేషన్ కాల్డ్ ద నెసెసిటీ ఆఫ్ ఎథిజం ఇన్ 1811. అయితే 1811 సంవత్సరంలో ద నెసెసిటీ ఆఫ్ ఎథిజం అనేటటువంటి ఒక పాంప్లెట్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఈ పబ్లిష్ చేసినటువంటి ద నెసెసిటీ ఆఫ్ ఎథిజం అనేటటువంటి పాంప్లెట్ని పబ్లిష్ చేసిన తర్వాత ఇంకా అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పిబి షెల్లీ గారిని చదువుకోకుండా గెంటేసిండ్రు అనమాట యూనివర్సిటీ నుంచి. ఆ విధంగా ఎక్కువ తన రచనలన్నీ కూడా మానవతా దృక్పథంతో రొమాంటిక్ జోనర్లో ఉన్నాయన్నమాట. అయితే ఇతని సమకాలికులు ఈ రొమాంటిక్ జోనర్లో ఎవరున్నారంటే లార్డ్ బైరన్ ఉన్నాడు, అట్లాగే జాన్ కిడ్స్ అనేటటువంటి రచయిత ఉన్నారనమాట. లార్డ్ బైరన్ అట్లాగే జాన్ కిడ్స్ అనేటటువంటి ఇద్దరు రచయితలు కూడా రొమాంటిక్ జోనర్లో ఉన్నటువంటి రచయితలు. అది అంతకుముందు విలియం వాట్స్వర్త్ వాళ్ళంతా ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఎర్లీ 19th సెంచరీకి సంబంధించినటువంటి 19వ శతాబ్దపు ప్రారంభానికి సంబంధించినటువంటి రచయితలు. అయితే ఇతని రచనలు అన్నీ కూడా పూర్తిగా ఇమాజినేషన్గా కంప్లీట్గా ఇండివిజువలిజం, పొలిటికల్ అండ్ సోషల్ రిఫార్మ్గా ఉండడం జరుగుతుంది. ఇండివిజువలిజం అట్లాగే పొలిటికల్ అండ్ సోషల్ రిఫార్మ్స్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది. మొత్తంగా పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అని చెప్పొచ్చు. అయితే పిబి షెల్లీ గారు జస్ట్ 30 yearsకే చనిపోయినారు కదా, బోటింగ్ యాక్సిడెంట్లో సముద్ర ప్రయాణంలో చనిపోయినారు కదా. అయినా సరే ఇతని రచనలు ఎట్లా ఉన్నాయంటే ఈజ్ వర్క్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఇట్స్ ప్రమోషన్ ఫర్ ఇండివిజువలిజం, పొలిటికల్ అండ్ సోషల్ రిఫార్మ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ప్రపంచంలో పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఊహా పరికల్పనతో రాసినటువంటి రచనలు ప్రజాదరణ పొందినాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి టైం పీరియడ్లో ఒక పద్యాన్ని ఊహించి రాసేటటువంటి రచయితల్లో ఇతనని చెప్పుకోవచ్చు. అందులో లార్డ్ బైరన్, జాన్ కిడ్స్ ఇతని సమకాలికులు రొమాంటిక్ జోనర్లని చెప్పుకోవచ్చు. ఇది లిటరేచర్లో చాలా ప్రభావితం చేసింది. ఇంపాక్ట్ ఆన్ లిటరేచర్ అండ్ థాట్ అండ్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్ ఆఫ్ రైటర్స్ అండ్ థింకర్స్. ప్రపంచంలో రచనలు చేసినటువంటి వ్యక్తులు, ఆలోచన పరులను చాలా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. అందులో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు అనమాట. ఇది ఒజిమాండియస్ పిబి షెల్లీకి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్. ఇక సమ్మరీ విషయానికి వస్తే సమ్మరీ అనేటటువంటిది ఇందులో మనకు రచయిత అట్లాగే ట్రావెలర్ ఇద్దరు ఉంటారు అనమాట. రచయిత ఇక్కడ స్పీకర్, ట్రావెలర్ అనేటటువంటి పర్సన్ ఆ ఒజిమాండియస్ అనేటటువంటి విగ్రహాన్ని ముందు చూసిండనమాట. అయితే ఇక్కడ థీమ్ ఏంటి, అసలు ఈ పోయానికి సంబంధించినటువంటి థీమ్ ఏముంది అనేటటువంటిది అంటే ద మేజర్ థీమ్ బిహైండ్ ద పోయం ఒజిమాండియస్ ఈజ్ దట్ ఆల్ పవర్స్ ఈజ్ టెంపరరీ నో మ్యాటర్ హౌ ప్రైడ్ఫుల్ ఆర్ టైరానికల్ ఏ రూలర్. అయితే ఈ థీమ్ ఏం చెప్తుందంటే ఒజిమాండియస్ థీమ్ అనేటటువంటిది పిబి షెల్లీ గారు ఏం చెప్తుందంటే ఇది ఒక పూర్తిగా ఎవరైనా సరే, ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులైనా సరే, ఎంత గొప్ప స్టేజ్కి వెళ్ళినా సరే, ఎంత పవర్ ఉన్నా సరే అదంతా టెంపరీనే అని చెప్తున్నాను అనమాట. నో మ్యాటర్ హౌ ప్రైడ్ఫుల్ ఆర్ టైరానికల్ ఏ రూలర్. అయితే ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి అయినా సరే పూర్తిగా పెళ్తున్నా అనమాట. దీన్ని తీసుకొని ఈ పోయం రాసినంటే బై రిఫరింగ్ టు ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఏ స్టాచ్యూ ఆఫ్ ఈజిప్షియన్ కింగ్ రామ్సెస్ II అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆధారంగా చేసుకొని, అతని విగ్రహాన్ని ఆధారంగా చేసుకొని ఈ పోయం రాయడం జరిగిందనమాట. మీరు సమ్మర్లో చూడవచ్చు ఒజిమాండియస్కు సంబంధించినటువంటి ఈ పోయం అనేటటువంటిది పెర్సీ బషీ షెల్లీ గారు రచించడం జరిగింది. ఈజ్ అబౌట్ ద స్టాచ్యూ ఇన్ ఏ డెజర్ట్, ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విగ్రహం గురించి ఈ పోయం అనేటటువంటిది మాట్లాడుతుంది అనమాట. ఒజిమాండియస్ అనేటటువంటి విగ్రహం ఎవరిది? కింగ్ రామ్సెస్ II అనేటటువంటి పర్సన్ అనమాట. మీరు ఎగ్జామ్లో రాయొచ్చు, రాయకపోవచ్చు, మీ ఇష్టం అది. ఒజిమాండియస్ అనేటటువంటి పదాన్ని డైరెక్ట్ మెన్షన్ చేసినా సరే. అయితే పిబి షెల్లీ గారు ఒజిమాండియస్ విగ్రహాన్ని అసలు కళ్ళతోనే ఈ పోయం రాసే వరకు చూడని లేడనమాట. అయితే అతను బోటింగ్ యాక్సిడెంట్లో చనిపోయిండు. ఆ తర్వాతనే ఆ విగ్రహం అనేటటువంటిది మ్యూజియంకి రావడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఊహాగానే రాసిందనమాట. అట్లా ఒక విగ్రహం ఉంది అని ఒక ట్రావెలర్ చెప్తానంటే ఇట్లా బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, చాలా ఎక్కువ సంపాదించినటువంటి కింగ్లైనా సరే, వాళ్ళందరూ ఎందరున్నా సరే అంత టెంపరీనే, అందరు చనిపోతారని చెప్తున్నారు అనమాట. ద స్టాచ్యూ వాజ్ మెంట్ టు హానర్ ఏ కింగ్ నేముడు ఒజిమాండియస్. ఆ కింగ్ ఎవరంటే రామ్సెస్ II అనేటటువంటి ఈజిప్షియన్ కింగ్ అనమాట.
గుర్తించుకోగలరు. ఆ కింగ్ నేమ్ ఎవరైతే ఉన్నారో ఒజిమాండియస్ అని ఉందన్నమాట. అక్కడ ఆ విగ్రహం ఏదైతే స్టాచ్యూ ఇన్ డెజర్ట్, ఆ విగ్రహం ఎడారి ప్రాంతంలో ఉంది. ఇదంతా ఎవరు స్పీకర్కి ట్రావెలర్ చెప్తున్నా అనమాట. స్పీకర్ గారికి ట్రావెలర్ చెప్తే స్పీకర్ గారు ఈ పోయంని పిబి షెల్లీ గారు రాయడం జరిగింది. అది మొత్తం ఎట్లా ఉంది, ఇట్స్ ఆల్ బ్రోకెన్. ఆ విగ్రహం అనేటటువంటిది బ్రోకెన్ అయింది. అంటే ఆ విగ్రహాలు ఆ ఎడారిలో చాలా ఉన్నాయి, ఆ ప్రతిమలు. అక్కడ ఒకటి తలబడిపోయింది, ఒక తాన కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒక తాన చేతులు లేవు. ఈ విధంగా అనేక రకాలుగా ఆ విగ్రహం అనేటటువంటిది చెల్లా చెదరైపోయింది అనమాట. అయితే అది ఆ విగ్రహం అనేటటువంటిది కింగ్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ వెరీ పవర్ఫుల్. ఒకప్పుడు ఆ విగ్రహం అనేటటువంటిది, ఆ రాజు అనేటటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్ ఉండొచ్చు. ఎందుకంటే అతను విగ్రహాన్ని తరతరాలుగా ఈ జనరేషన్ వరకు చూస్తున్నామంటే అతను తన ప్రతిమలను శాసనాల రూపంలో, విగ్రహాల రూపంలో నిలబెట్టింటాడు. కానీ అది కూడా పలిగిపోయింది, విరిగిపోయింది. ఆ కింగ్స్ ఆఫ్ కింగ్స్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా, ఒజిమాండియస్ కింగ్స్ అందరూ కూడా వెళ్ళిపోయినరు అనేటటువంటి కంటెంట్ చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూ అనేది కంప్లీట్గా పలిగిపోయి చెల్లా చెదరై ముక్కలు ముక్కలైంది. నో కింగ్డమ్, అక్కడ ఏ రాజ్యము లేదు. నో పీపుల్, అక్కడ ఏ ప్రజలు లేరు. అండ్ నో వర్క్స్ టు బి ప్రౌడ్ ఆఫ్, ఆ రాజు గురించి రాసినటువంటి చట్టాలు, పుస్తకాలు ఏవి లేవు. జస్ట్ ఎండ్లెస్ శాండ్, అక్కడ అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి ఎడారి తిన్నలు మాత్రమే, ఇసుక ప్రాంతం మాత్రమే ఉంది అని చెప్తున్నాను అన్నమాట. ఇట్స్ లైక్ నేచర్ హ్యాస్ టేకెన్ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రకృతి ప్రతి ఒక్కరిని పూర్తిగా నాశనం చేసుకుంటుంది. ఒక గొప్ప స్థాయికి ఎదిగినటువంటి పర్సన్ లేదా రాజు అయితేనంటే అతని విగ్రహం ఉండొచ్చు, అతని పుస్తకాలు ఉండొచ్చు, అతని చట్టాలు ఉండొచ్చు, అతని శాసనాలు ఉండొచ్చు. కానీ అవి కూడా టెంపరీనే, అవి కూడా ఖచ్చితంగా పోతాయని చెప్తున్నాను అనమాట. అసలు మెయిన్ పోయం, ద మేజర్ థీమ్ బిహైండ్ ద పోయం ఒజిమాండియస్ ఈజ్ దట్ ఆల్ పవర్స్ ఈజ్ టెంపరీ అని పిబి షెల్లీ గారు చెప్పడం జరుగుతుంది. దేన్ని చూసి చెప్తుండు, ఆ ట్రావెలర్ ఎవరైతే చూసిండో ఒజిమాండియస్కు సంబంధించినటువంటి బ్రోకెన్ పీస్ల గురించి మాట్లాడుతూ చెప్పిండనమాట. ఇక్కడ ఒక కీవర్డ్ రాయండి, ట్రంక్లెస్ లెగ్స్ అనేటటువంటి కీవర్డ్ రాయండి. ఈ ట్రంక్లెస్ లెగ్స్ అనేటటువంటిది ఏంటంటే కేవలం లెగ్స్ మాత్రమే ఉండి తల మొత్తం పడిపోయినటువంటి ఒజిమాండియస్ ఉందని చెప్తున్నాను అనమాట. ద పోయం మేక్స్ అస్ థింక్ అబౌట్ ద ఐడియా ఆఫ్ లెగసీ. అది రాచరికానికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని చూపిస్తుంది అనమాట. కానీ అది కూడా టెంపరీనే. ఆ స్టాచ్యూ అనేటటువంటిది కానీ, అతని మీద రాసినటువంటి బుక్స్ కానీ, అటువంటివి ఉన్నటువంటివి అన్నీ కూడా కంప్లీట్గా నో కింగ్డమ్, నో పీపుల్ అండ్ నో వర్క్స్ టు బి ప్రౌడ్ ఆఫ్. అతనికి సంబంధించినటువంటివి ఏవి కూడా ఇప్పుడు తరతరాలుగా ఈ జనరేషన్లో ఇట్స్ లైక్ నేచర్ హ్యాస్ టేకెన్ ఓవర్ ఎవ్రీథింగ్ అనేటటువంటి అంశం అనమాట. అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూ లేదు, విగ్రహము లేదు, పుస్తకాలు లేవు, ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ద పోయం ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వార్నింగ్. ఈ పోయం అనేటటువంటి ఒజిమాండియస్ అనేటటువంటి పోయం మనందరికీ ఒక వార్నింగ్ లాంటిది. ఎట్లా మనం వారసత్వంగా మనం చనిపోయినా సరే మన పిల్లలు, దాని తర్వాత మనకంటూ విగ్రహాలు, పెద్ద పెద్ద మన సమాధులు ఇవన్నీ ఉన్నా సరే ఏదో రోజు మన సమాధి కూడా పిక్కుపోతుంది అనేటటువంటి అంశాన్ని చెప్తున్నా అనమాట. ఇదంతా కూడా ఒక వార్నింగ్ లాగా ఉన్నటువంటి ఇది ఒజిమాండియస్ అనేటటువంటి రామ్సెస్ II కింగ్కి సంబంధించినటువంటి, ఈజిప్షియన్ కింగ్కి సంబంధించినటువంటి పోయం. ఒక ట్రావెలర్ వచ్చి మన పోయెట్ అయినటువంటి పిబి షెల్లీ గారికి చెప్తే పిబి షెల్లీ గారు ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి ఊహగా ఈ పోయంని రాయడం జరిగిందనమాట. ఇది ఒజిమాండియస్కు సంబంధించినటువంటి పోయం. ఇక్కడ రచయిత ఒజిమాండియస్ విగ్రహాన్ని చూడలేదు, ఏం చూడలేడు. జస్ట్ ట్రావెలర్ చెప్తే ఆ ట్రావెలర్కు సంబంధించినటువంటి అంశాన్ని వర్ణనలతో రాసిండని చెప్పుకోవచ్చు అనమాట. వరల్డ్లో ఎవరైనా సరే టెంపరీనే, ఎవరివైనా సరే ఎంత విగ్రహాలు ఉన్నా సరే అవి వెళ్ళిపోతాయి. ఇక్కడ నో పీపుల్, నో మ్యాటర్, నో బుక్స్, నో వర్క్స్, నో స్టాచ్యూస్ అనేటటువంటిది. ఇక్కడ ట్రంక్లెస్ లెగ్స్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మొండి కాళ్ళే మిగులుతాయి అనేటటువంటి అంశం అనమాట. తల ఎగిరిపోతుంది, మొండెం ఎగిరిపోతుంది, అన్నీ ఎగిరిపోతుంది, లాస్ట్కు పాదాలలాగా ఉట్టి ట్రంక్లెస్ లెగ్స్ మాత్రమే ఉంటాయి అనేటటువంటిది ఒజిమాండియస్కు సంబంధించినటువంటి పోయం. ఇక తెలుగు మీడియంలో కూడా చూడండి, పిబి షెల్లీ రచించిన ఒజిమాండియస్ అనే పద్యం. ఎడారిలో ఒక విగ్రహం యొక్క శిథిలాల గురించి, విగ్రహం గురించినటువంటి స్పీకర్ ఒక ప్రయాణికుడి నుండి విన్నారు.
ఈ విగ్రహం ఒజిమాండియస్ అనే రాజును గౌరవించడానికి ఉద్దేశింపబడింది, కానీ ఇప్పుడు అది పూర్తిగా విరిగిపోయి కూలిపోయింది. విగ్రహం యొక్క ముఖం గర్వంగా ఉంది. రాజు చాలా శక్తివంతంగా ఎదిగి భావించినట్లు చూపిస్తుంది, కానీ అక్కడ ఏమీ లేదు అనేటటువంటిది అంశం. విగ్రహం చుట్టూ ఏమీ లేదు, రాజ్యం లేదు, ప్రజలు లేరు, గర్వించదగ్గ పనులు లేవు అనేటటువంటి అంశాన్ని చెప్తుంది అనమాట. సామ్రాజ్యం మొత్తం మట్టిలో కూరుకుపోయింది, ఇదంతా నేచర్ ప్రభావం అనేటటువంటి అంశాన్ని చెప్తుంది. ఈ పద్యం వారసత్వపు ఆలోచన గురించి మన పుస్తకాల్లో, మన శాసనాల్లో, మన విగ్రహాల్లో, మన సమాధుల్లో తర్వాతి తరం చూసుకుంటుంది అనేటటువంటిది మూర్ఖత్వం అనేటటువంటి అంశంగా ఈ పోయం చెప్పడం జరుగుతుంది. పూర్తిగా కంక్లూజన్ అయితే కొంచెం ఆలోచించండి. వ్యక్తిగత విజయాలు, పెద్ద పెద్ద విగ్రహాలు మనకంటూ ఉండేటటువంటివి అవన్నీ కూడా అజేయం అనేటటువంటి అంశం పిబి షెల్లి గారు చెప్పడం జరిగింది. ఇది